హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో ఏంటో లాంగ్ వీడియోస్ చేసిన పని నాకు గొంతు పని చేయకుండానే ఉంది. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, బ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే చాలా డేస్ అయిపోయింది అనిపిస్తుంది బ్లాగ్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేసి అంత యాక్టివ్గా లేను అని మాకే అనిపించింది. సో ఫర్ దట్ రీజన్ ఈరోజు సాటర్డే అండ్ వీకెండ్, లాస్ట్ వీకెండ్ లైక్ మంత్లో లాస్ట్ వీకెండ్ నవంబర్ 23rd ఈరోజు. ఏం ప్లాన్స్ లేవు ఈ మధ్య. ప్లాన్ కాకుండా అన్నీ అలా ఇన్స్టంట్గా అయిపోతున్నాయి. సో ఈ వీకెండ్ ఎలా అవుతుందో ఊరికే షేర్ చేసుకుందాం అనిపించింది. చాలా చూద్దాం. ఇప్పుడైతే నిన్న నైట్ వర్క్ ఉండడం వల్ల బిగ్ బాస్ చూడలేదు. బిగ్ బాస్ చూద్దాం అనిపిస్తుంది, కానీ చాలా చలిగా ఉంటుంది. అస్సలు లేవబుద్దే రావట్లేదు. జిమ్కి వెళ్దామని చెప్పి లేచా, బట్ బద్ధకం, వెళ్ళబుద్ధి రావట్లేదు ఈరోజు. సో చలో ఫస్ట్ బిగ్ బాస్ చూద్దాం. ఫ్రెష్ అయిపోయి ఏం జరుగుతాయో 2 డేస్లో, ఎటు వెళ్తామో ఏం తింటామో తెలిసి. ఇట్స్ లంచ్ టైం. ఏం గడ్డి పెట్టారో హాస్టల్లో చూసి ఆ గడ్డి తినడం కొరకు గోయింగ్ అన్నమాట. గుడ్ ఈవినింగ్. సాటర్డే ఈవినింగ్ లిటరలీ లంచ్ చేశాక 2:10కి పడుకుంటే 5:30 4:45కి ఎప్పుడో లేచా. నాకు తెలిసి నేను డే టైంలో పడుకోను, బట్ ఈరోజు మాత్రం ఫుల్ పడుకున్నా. నాకు డే టైంలో పడుకుంటే డే వేస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది, బట్ తప్పలేదు ఈరోజు. ఎందుకో నిద్ర వచ్చింది ఫుల్. 2 డేస్ నుంచి సరిగ్గా నిద్ర లేకపోవడం వలన. బట్ బోరింగ్ వీకెండ్ ఇది మాత్రం. ఇప్పటిదాకా ఏం ప్లాన్స్ లేవు. లేచి వెళ్ళి జ్యూస్ తెచ్చుకున్నా. అయిపోయింది సాటర్డే. ఇప్పుడు ఏం తినాలో చూసి పడుకోవాలి. బయటికి వెళ్ళకపోతే చాలా ఘోరంగా ఉంటాయి అసలు వీకెండ్స్. ఎక్కడ ఉంది ఉంటాయి అలా. ఎడిట్ చేసుకున్నాడు, కట్ చేసుకుంటాను. కష్టపడి డిన్నర్ చేసాం. ఏమంటారు పీజీలో బీరకాయ శనగపప్పు 2 పుల్కాలు తినేసి బయటకు వెళ్ళి నూడిల్స్ తిని ఓ ప్రోటీన్ బార్ తిని రత్నదీప్లో అన్నీ వెతికాం. చాలా పెద్ద షాపింగ్ చేసి ప్రోటీన్ బార్లు కొనుక్కొని అవి తినేసి ఇప్పుడు టైం 10:30. ఇటు ఒక అమ్మాయి, ఎదురుగా ఒక అమ్మాయి, 2 అమ్మాయిల నుంచి అని ఉన్నారు నా వంక చూస్తూ. సాటర్డే సక్సెస్ఫుల్గా ఇలా బోర్గా గడిచింది. రేపన్నా ఏమైనా ప్లాన్స్ ఉంటే బాగుంది. యాక్చువల్లీ ఈరోజు షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. ఒక అమ్మాయి పడుకుంది, ఇంకొక అమ్మాయి పడుకోవాల్సి వచ్చింది. ఇలా పడుకోవడం వల్ల నేను పడుకున్నా. మొత్తం ఫెయిల్ అండ్ బోరింగ్ సాటర్డే చేశారు వీళ్ళిద్దరు. ఏంటో ఈ అమ్మాయి అనుకుంటుంది వర్ష. బ్లాగ్స్ అంతే ఉంటాయి కదా, నార్మల్గా నవ్వాను నేను అంతే. వీళ్ళ ఫేస్లు తర్వాత చూపిస్తాను, ఇప్పుడు చూపించను. సాటర్డే ఇలా గడిచింది. సండే కూడా పెట్టి బోరింగ్ వీకెండ్లో మీకు చూపిస్తా. ఏదో నా ఇన్స్టాగ్రామ్లో ఒక 2 స్టోరీలు చూసి ఓ ఎంజాయ్ చేసేస్తుంది, తిరిగేస్తుంది అనుకుంటారు. ఇవన్నీ ఎవరికి కనబడవు, అందుకే తీస్తున్నా. కొట్టినట్టే ఉంది అసలు. బాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు బోరింగ్ వీకెండ్. సో ఈరోజు సండే మార్నింగ్ రొటీన్, కాఫీ, వాటర్ అండ్ ఓట్స్. ఈ 2 తిన్నాక ఏం కొత్త సినిమాలు వచ్చినాయి అని ల్యాప్టాప్ ఆన్ చేసి సినిమాలు ఎక్కగాలి. సో ఐ థింక్ ఈరోజు కూడా ఏం ప్లాన్స్ లేవు నాకు తెలిసి. దట్స్ ఇట్. చూద్దాం ఏమైనా ప్లాన్స్ ఉంటాయేమో. హలో. సో యాక్చువల్లీ
మనకి వ్లాగ్స్ అలవాట్లేక సరిగ్గా నేనే రికార్డ్ చేయట్లేదు. ఫ్రెష్ మార్నింగ్ లేచి మా నాన్న సూపర్ హీరో మూవీ చూశాను. తర్వాత లంచ్ చేశాము. అదొక భయానకమైన లంచ్. కార్తీక మాసం నేను ఎక్కడ ఇబ్బంది పడట్లేదు, కానీ వెడ్నెస్డే అండ్ సండేస్ మాత్రం మా పీజీలో చికెన్ పెడతారు. అప్పుడు వెజ్ తినడానికే చాలా ఇబ్బంది పడుతున్నా. రెస్ట్ నాకు ఎక్కడ కార్తీక మాసం ప్రాబ్లం కావట్లేదు. కానీ లంచ్ అయిపోయింది. తర్వాత కొంచెం సేపు పాటలు విని ఇప్పుడు హాట్స్టార్లో కిష్కింధకాండం అనే మూవీ పెట్టా. హియర్ ఇట్ ఈస్. బోర్ వీకెండ్. అంత బోర్ అనుకొని బయటికి వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కొన్నిసార్లు బోర్ కొట్టిన వెళ్ళకుండా ఉండాల్సి వస్తుంది. అది ఇది ఏం చేయాలో తెలియక జెప్టోలో కప్ మ్యాగీ నూడిల్స్ ఆర్డర్ పెట్టా. వస్తే కొంచెం తిందామనిపించింది. ఎందుకో హాట్గా తినాలనిపిస్తుంది. విల్సి వచ్చిన తర్వాత కలుద్దాం. యాగ్ వచ్చింది. హాట్ వాటర్ వేసి వెయిటింగ్. కొంచెం అది తింటేనే నాకు ఓపిక వచ్చిందేమో చూడాలి. బోర్ కాకుండా నీరసం కూడా. ఎందుకు ఈ వీకెండ్ ఇంత భయంకరంగా ఉంది? దీనితో నా దగ్గు. నాకు ఈ మ్యాగీ కప్ తింటుంటే మా అయోధ్య గుర్తొస్తుంది. మా అయోధ్య వెళ్ళినప్పటికీ అక్కడ మాకు ఫుడ్ ఏమీ దొరకకపోతే ఆగ్రాలో రిలయన్స్ కోసం మాకు మ్యాగీ కప్స్ కొనుక్కోవడం కోసం మేము ఎంత ఇబ్బంది పడ్డామో మాకే తెలుసు. సో మెమరీస్ గుర్తొస్తుంది నాకు. ఎవిడెన్స్ ప్రకారం పిస్టలో రివాల్వర్ అయ్యింది. ఏదేమైనా వాడింది చిన్నగన్నే. కేమ్ ఫర్ లిటిల్ షాపింగ్. మా ఫ్రెండ్కి చెప్పులు కావాలి అంటే దీనికని కాకపోయినా కొంచెం బయటకు వచ్చాం. ఊరికే విండో షాపింగ్ అనుకొని రాలేదు. వచ్చిన తర్వాత విండో షాపింగ్ లాగా మారిపోయింది. అది దట్స్. ఏదో తిన్నా అబ్బా. వాట్ ఎయిట్ పునుగులు. ఓకే పునుగులు కాకుండా ఇంకేం తిన్నాం? కేఎస్ బేకర్స్లో డిజర్ట్స్ తిన్నాం. చాలా బాగున్నాయి. అంతే. తర్వాత మా ఫ్రెండ్ చికెన్ కొనుక్కుంటా అంటే అది చూసి ఇంకో ఫ్రెండ్కి చెప్పులు కావాలంటే ఫ్రెండ్స్ ఫుట్వేర్ రిలయన్స్ ఫుట్వేర్లో ఉన్నాం. హీరో అయిపోయాక కింద ట్రెండ్స్ ఉంది. బట్టలు చూసుకొని అది కూడా విండో షాపింగ్ కాకుండా ఉంటే బెటర్. షాపింగ్ అయిపోయింది. బిగ్ బాస్ చూసేసాము. కిష్కింధకాండ మూవీ కొంచెం పెండింగ్ ఉంది. మార్నింగ్కి ఓట్స్ వేసుకుంటున్నాను. బోరింగ్ వీకెండ్. సో ఇట్స్ టైమ్ టు సే బాయ్. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటే అంత ఎగ్జైటింగ్ బ్లాగ్ అనుకో నేనేం చెప్పను. చాలామంది అంటూ ఉంటారు ఎక్కువ తిరుగుతావు, నీకేం మంచిగా చిల్ అవుతావు అని చెప్పి. బట్ మాకు వీకెండ్స్ ఇలా కూడా ఉంటాయి అని నాకు చెప్పాలనిపించి తీసిన బ్లాగ్ ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసే మీకు కూడా బోర్ కొడుతుంది, ఐ నో ఇట్. బట్ ఇట్స్ అ బోరింగ్ వీకెండ్ బ్లాగ్ కదా. బాయ్. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాను, రేపు హెడ్ బాత్ చేయాలి కాబట్టి. సీ యూ. ఈసారి ఏమన్నా లైక్ కంప్లీట్గా ఏమన్నా ప్లాన్డ్ వీకెండ్ లాగా ఉంటే దెన్ అవి చూపిస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ us. Bye bye.